మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది, ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, ధనురాశి వారికి సహజ సిద్ధంగానే ఈ ప్రేమ వైరాగ్యాలనే అయోమయ స్థితిలో ఉంటూ ఉంటారు అసలు. అయితే ఇలాంటి వారు వేరొక వ్యక్తిని అసలు ఎలా లవ్ చేస్తారు, ఈ రిలేషన్ని వాళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్తారు? అయితే ఇదంతా కూడా నేను కొన్ని బుక్స్లో చదివాను, వీళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది అనేది. అయితే ఈ ధనురాశి వారి దృష్టిలో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ అంటే ఏంటి అసలు? మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే వాళ్ళకు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసే లక్షణాలు లేవంటారు? అయ్యో, అంత మాట కాదండి. కాకపోతే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే లవ్ విషయంలో ఎలా ఉంటుంది? మేడం, మీరు జ్యోతిష శాస్త్రం ప్రకారము 2 రాశుల గురించి మీరు ఎంత తెలుసుకున్నా అది మీరు చిల్లు కుండలో నీళ్లు పోసినట్టే. అందులో ఒక రాశి ధనురాశి, రెండోది మీనరాశి. మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పండి, వాళ్ళు దాన్ని వాళ్ళ ఓన్ స్టైల్లోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, మీరు ఇది చెప్పి ఇది చెప్పండి అని చెప్పండి, ఒక విషయం చెప్పి వాళ్ళకి చెప్పండి, దాన్ని మాడిఫై చేస్తారు, ఒక్క సెకండ్లో మాడిఫై చేస్తారు. సో ఈ మాడిఫికేషన్ వెనక వాళ్ళకి డిసిప్లిన్ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఒక 4 శిష్యులు ఉన్నారు, ఆ 4 శిష్యుల్లో ఓ 40 మంది శిష్యులు ఉన్నారు. 40 మంది శిష్యుల్లో ఇద్దరు, ఒకరు ధనురాశిలోడు, ఒకడు మీనరాశిలోడు. ఓకే, సో ఈ శిష్యులు ఇద్దరు మీతో ఒబీడియంట్ గా నిజాయితీగా ఉన్నట్టు బాడీ లాంగ్వేజ్ ద్వారా, మాటల ద్వారా తెలుస్తుంది తప్ప, కానీ అది ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ సొంత బుర్ర ఎక్కువ పడుతుంది. మీరు చెప్పిన దానికంటే నెక్స్ట్ లెవెల్కి ఊహించగలరు, మీరు ఏమి చెప్పినా దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోగలరు. సో దాంట్లో ఏంటంటే మెయిన్ గ్రాస్పింగ్ ఉంటుంది మేడం. దే ఆర్ హైలీ గ్రాస్పింగ్ ఇంటెలిజెంట్ పీపుల్. కాబట్టి ప్రపంచానికి అర్థం కాని వాళ్ళు ఇద్దరే అట. ఒకడు శాస్త్రవేత్త. ఎందుకంటే శాస్త్రవేత్త అనేవాడు ఎప్పుడు కూడా ప్రశ్నించి ఆ ప్రశ్న నుంచి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చేవాడు శాస్త్రవేత్త. ఉన్నదాన్ని ఫాలో అయ్యాడు, ఉన్నదాన్ని ఫాలో అవుతాడు, ఆధ్యాత్మికవేత్త అవుతాడు. సో శాస్త్రవేత్త అనేవాడు ఈ ప్రపంచానికి ఎవరికి అర్థం కాడట. రెండో వాడు ఎవరు అర్థం కాని వాడు ఈ ప్రపంచానికి పిచ్చివాడు. సో మీరు అడిగారు చూడండి, ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో అంటే స్వేచ్ఛ స్వతంత్రాల మధ్యలో వీళ్ళు ఎలా ప్రేమిస్తారు? సో అసలు ఫస్ట్ ఫండమెంటల్ గా వీళ్ళు ఏంటి అన్నది తెలియకుండా మనం వాళ్ళు ఇలా అలా అని ఎట్లా చెప్తాం అసలు? సో ఫండమెంటల్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎంత స్వేచ్ఛ ఇష్టపడతారంటే వాళ్ళు జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈవెన్ పిల్లలు కూడా కావచ్చు, ఎవ్వరు కూడా వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీడమ్ డొమైన్ లోకి ఇంకొకళ్ళని రానియరు. అది అభద్రతా భావమా? కాదు. ఎందుకు అంటే వాళ్ళు అంత క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా, వాళ్ళకు ఉన్నటువంటి ఫెంటాస్టిక్ ఎనర్జీతోని వర్క్ చేస్తారు వాళ్ళు. అందుకే చూడండి, 12 రాసులలో చివరికి మీరు ఒక బార్బర్ సెలూన్కి వెళ్ళినా అక్కడ ధనురాశి వాడు మీకు దొరికాడు అనుకోండి, మీరు చెప్పింది చేస్తాడు, చేయడు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 times పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. మీరు బయట వేరే చోట ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా ఆ పర్ఫెక్షన్, ఆ క్వాలిటీ సర్వీస్ మీకు దక్కదు. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి? వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వల్లనే మళ్ళీ మీరు 10 సార్లు వాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఆలోచన విధానం, అప్లికేషన్ అంతా కూడా డీప్లీ పెనట్రేటివ్. సో అంత స్వేచ్ఛలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకు స్వతంత్ర భావాలు అన్ని ఉన్నప్పుడు కూడా ఈక్వల్ గా వాళ్ళకి మానవత విలువలు ఉంటాయి, మానవత విలువలు ఉంటాయి. సో బుక్స్ లో మీరు చదివింది ఏంటి? వాళ్ళకు స్వేచ్ఛ వైరాగ్యాల పట్ల ఉంటారు. అసలు వీళ్ళు డిటాచ్డ్ గా ఉంటారు. ఈ డిటాచ్మెంట్ ఉన్నవాడికి అటాచ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ అటాచ్మెంట్ వచ్చింది అనుకోండి, ఈజ్ ఇట్ డిటాచబుల్ అటాచ్మెంట్ ఆర్ అటాచబుల్ డిటాచ్మెంట్? సో ఈ కన్ఫ్యూజన్ లో వీళ్ళు డిటాచబుల్ ఎక్కడ వరకు అంటే వాళ్ళ స్వేచ్ఛ వరకే మేడం, మిగతా విషయాల్లో మోస్ట్ అటాచ్డ్ వీళ్ళు. ఇది రాంగ్లీ ఇంటర్ప్రిటేటెడ్. ఈ ధనురాశి వాళ్ళ గురించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చాలా మందికి ఏంటంటే, వీళ్ళకి వైరాగ్య ధోరణి ఉంటది, వైరాగ్య ధోరణి ఉంటది, ఎవరితో కలవరు, పూర్తిగా మెలవరని. కానీ కలిసిన వాళ్ళందరూ నిజంగా అంత నిజాయితీతో, నిబద్ధతతో ఉంటారా?
వీళ్ళ కలవకపోయినా అంత నిజాయితీగా ఉంటారు. ఓకే. ఇప్పుడు మీ చుట్టూ తిరిగే వాళ్ళందరూ మీతో కలిసినట్టు కాదు కదా మేడం. అవును. మీరు ఎప్పుడో సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒకసారి కలుస్తారు. ఉమ్. అయినా వాళ్ళకి మీ పట్ల ఉన్నటువంటి భావంలో వాల్యూస్ ఉంటాయి. అవును. సో ప్రేమ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ లవ్ టువర్డ్స్ ద పార్ట్నర్ ఆర్ వాలంటైన్. ఉమ్. సో వాళ్ళు ఏం చూస్తారు ఒక అమ్మాయిలో? ఇది ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ధనురాశిలో జన్మించిన వాళ్ళు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది వీళ్ళకు ఉండదు మేడం. ఓకే. అట్రాక్షన్ ఆన్ ఫస్ట్ సైట్ ఇట్ మే పాసిబుల్. అంటే Hmm. చూడంగానే అందంగా ఉన్నారు, ఆకర్షణీయంగా ఉన్నారు, మంచి ఫిజిక్ ఉంది, లుక్స్ బాగున్నాయి, చాలా యాక్టివ్ ఉన్నారు, ఇవి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. అవును. కానీ ధనురాశి వాళ్ళు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న థియరీని వాళ్ళు నమ్మరు. దే మే గెట్ అట్రాక్టెడ్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఓకే. కానీ ఒక్కసారి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వీళ్ళు ఆ వ్యక్తిలో చూసేది ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉమ్. పరిచయం పెరిగిన తర్వాత ఆ పరిచయం పెరిగే క్రమంలో ఇద్దరికి అవగాహన, అంటే ఎంత స్వీయ అవగాహన ఉంది, ఉమ్. ఆ అవగాహన పెరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒకళ్ళకొకళ్ళు ఎంత స్వేచ్ఛనిచ్చారు, ఈ స్వేచ్ఛనిచ్చే క్రమంలో వాళ్ళు ఎంత జాయ్ఫుల్ గా ఉన్నారు, ఎంత హ్యూమరస్ గా ఉన్నారు, ఉమ్. ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నదే చూసుకుంటారు మేడం. గుర్తుపెట్టుకోండి, ఓకే. వాళ్ళు చూసుకునేది హౌ ద పర్సన్, ద వాలంటైన్ ఈస్ గివింగ్ ఫ్రీడమ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రిలేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ హౌ దే ఆర్ హ్యూమరస్, అంటే ఎంత జాలీగా విట్టిగా ఉన్నారని చూస్తారంటే కామెడీ, ఫన్. మూడో విషయం ఏంటి, ఎదుటి వ్యక్తులు వీళ్ళ పట్ల ఎంత లాయల్ గా ఉన్నారు. ఓకే. ఓకే, ఈ లక్షణాలు, 3 లక్షణాలు గనక మీరు మెంటల్లీ ప్రిపేర్ అయితేనే మీరు ధనురాశి వాళ్ళని లవ్ చేయాలి. ఉమ్. ధనురాశి వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ ఇస్తారు, ఉమ్. ఇచ్చేయమని చెప్తారు. చెప్పండి, నేను ఫోన్ చేస్తాను, నువ్వు నాకు ఫోన్ చేయదని చెప్తారు. తీయొద్దని చెప్తారు. నో, ఆ. నేనే నీకు ఫోన్ చేస్తా, ఓకే. నువ్వు చెయ్యొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు. ఓ. ఎందుకు? ఉమ్. వీళ్ళు బిజీగా ఉంటారు. ఓకే. మల్టిపుల్ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఏకైక రాశి ధనురాశి. ధనురాశి. రోజుకి 200 పనులు చేస్తారు. వావ్. సో కాబట్టి ఒక పని కంప్లీట్ కాకముందరే నెక్స్ట్ పనిలోకి వాళ్ళ మైండ్ వెళ్ళిపోతుంది. ఉహుం. అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు. ఓకే. ఓకే, సో ఎప్పుడూ వీళ్ళల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, వీళ్ళు Hmm. ఆందోళనతో ఉంటారు అని బుక్స్ లో రాసింది. కానీ అది అవును. రాంగ్. అది ఉమ్. వీళ్ళు కన్ఫ్యూజ్డ్ ఉండరు. ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ వల్ల, మల్టీ డైమెన్షనల్ క్రియేటివ్ థాట్స్ వల్ల ఉమ్. వీళ్ళు వర్తమానం, వీళ్ళు ఎవరికి ప్రామిస్ చేశారు, గర్ల్ ఫ్రెండ్ కి 4 o'clock వస్తా అని చెప్తాడు, మర్చిపోతాడు. ఉమ్. బాయ్ ఫ్రెండ్కి చెప్తాడు నేను 6 o'clock వస్తాను, ఆమెకు గుర్తున్నా కానీ ఆ టైంకి ఏదైతే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందో ఉమ్. ఆ పని కూడా చేసుకుని వస్తారు. సో అందుకే ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్. అందరికన్నా తక్కువగా నిద్రపోయి రాసేది ధనురాశి. రోజుకు 4-5 గంటల కంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోరు. ఎక్కువ పనులు ఎందుకంటే వాళ్ళ పెట్టుకుంటారు బ్రెయిన్ కదా. బాడీ ఆ ఉమ్. లెవెల్ ఎనర్జీతో ఉంటుంది. ఓకే. సో వీళ్ళని ప్రేమించాలన్నా, ఉమ్. వీళ్ళతోని ప్రేమలో పడాలన్నా, ప్రేమించబడాలన్నా ఉమ్. ఉమ్, వీళ్ళు ఈ బౌండరీస్ చూస్తారు. స్వేచ్ఛ, స్వతంత్ర భావాలను గౌరవించే వ్యక్తి, ఓకే. ప్లస్ ఎట్ ద సేమ్ టైం నాలెడ్జబుల్ పర్సన్స్ నే చూస్ చేసుకుంటారు మేడం. ఉమ్. వీళ్ళు ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నా గానీ ఉమ్. నాలెడ్జ్. ఊహల్లో ఓకే. ఇంత అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, అలా ఉండాలి. ఉమ్. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చేసుకునే వాళ్ళని కూడా నేను కొన్ని 100 మంది చూశాను. ఉహుం. ఎందుకు? నాలెడ్జ్, మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్డ్ డ్యూరింగ్ ది టఫ్ టైం. ఓకే. కష్టకాలం అందరికి వస్తుంది, అందులో నిలబడగలిగేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని మాత్రమే, వీళ్ళు అంటే choose వీళ్ళు చేసుకుంటారు. అంతర్గతంగా బలంగా ఉండే వ్యక్తుల్ని చూస్ చేసుకుంటారు మేడం. బయట Okay. ప్రపంచానికి కనిపించేటువంటి బలము రూపమే, అవును. అది కొంతవరకు ఆకర్షణీయమే. ఉమ్. అయినప్పటికీ కూడా వాళ్ళు లోతుగా అంతర్లీనంగా చూసేది మాత్రం ఉమ్. స్వభావమే. ఇది ఓకే. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, వీళ్ళకి వైరాగ్యం, ఉమ్. వీళ్ళు తొందరగా మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచేస్తారు, సూటిగా మాట్లాడతారు, కపట బుద్ధి ఉండదు, ఉమ్. చాలా ప్రకృతితో, మీరు వాళ్ళతో ఉన్నారంటే నేచర్తో ఉన్నట్టే. అవును. అర్థమైందా? మీరు ఒక ధనురాశి వాళ్ళతో ఉంటే నేచర్ ఎట్లా ఉంటుంది మేడం, దాని టైంని బట్టి అది మారిపోతుంటది. ఉమ్. ఇలా మారిపోతున్నంత మాత్రాన వాళ్ళు అన్ప్రెడిక్టబుల్, కన్ఫ్యూజ్డ్ పీపుల్ అని మనం అనలేం కదా. అవును. అనగలుగుతామా? అనలేం. లేదు. ఉమ్. వాళ్ళ సహజ సిద్ధమైనటువంటిది, ప్రకృతిబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి గుణం అది. అవును. కానీ మనం మాట్లాడే దేని మీద, ఒక ఇద్దరు ప్రేమికుల వల్ల వాళ్ళిద్దరిలో ఎవరు లాయల్ ఉంటారు, 100% లాయల్ ఉంటారు. ఉమ్. ఎవరు కష్టకాలంలో నిలబడతారు, వీళ్ళు నిలబడతారు. ఓకే. ఎవరికి ఎక్కువగా నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, చాలా క్యూరియస్ ఉంటుంది, బుక్స్ రీడింగ్ హ్యాబిట్ ఉంటుంది, సో దాని నుంచి నేర్చుకుంటారు. ఉమ్. ఈ లక్షణాలన్నీ కూడా
ఎదుటి ప్రపంచానికి ఎదుటి వ్యక్తులకు చూపించే ప్రెటెన్సీ వీళ్ళకు ఉండదు. ఉమ్, వాట్ ఎవర్ దే డూ ఫర్ దేర్ ఓన్ సాటిస్ఫాక్షన్. సో మీ ధనురాశి వాళ్ళలో ఎక్కువ సంతృప్తి మీకు కనిపిస్తుంది మేడం. అవును సంతృప్తి లేని చోట మీకు సంతోషం ఉండదు. అవును సో వాళ్ళు అందుకే ఏం చేస్తారు, రూట్స్ ని స్ట్రెంథనింగ్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఒక కంటెంట్మెంట్. ఆ కంటెంట్మెంట్ కోసమే పని చేస్తారు. నేను మీకు ఇందాక సెలెన్ లో ఎగ్జాంపుల్ చెప్పాడు అవును, బార్బర్. అవును. వాడు పని ఎందుకు చేస్తాడంటే వాడు సంతృప్తి కోసం పనిచేస్తాడు. Yes. వాడు మెకానిక్ అయినా బార్బర్ అయినా అవును. ఎవరైనా కానీ, ఈవెన్ ఒక మ్మ్. చెఫ్ అయినా కానీ, మీ ఇంట్లో ఒకవేళ మీరు చెఫ్ ని అపాయింట్ చేసుకోవాల్సి వస్తే ఉమ్, మేషరాశి వాళ్ళని ధనురాశి వాళ్ళని చేసుకోండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు సంతృప్తి కోసం పనిచేస్తారు, వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తారు. ఉమ్, మీరు ఇచ్చే జీతం కోసం పనిచేయరు. ఉమ్, అర్థమైందా? ఓకే. మీరు 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళనే గుర్తుపెట్టుకోవాలి, ఆ రేంజ్ లో పనిచేస్తారు. ఉమ్, ఓకే, కానీ వాళ్ళకి మొహమాటం ఎక్కువ ఉంటుంది. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ధనురాశి వాళ్ళ వీక్నెస్ ఏంటంటే దే ఆర్ ఇంట్రోవర్ట్స్. ఓకే. ఎంతైనా భరిస్తారు, అణుచుకుంటారు తప్ప ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టి ఎంత కఠినమైన పదాలు వాడరు. ఉమ్, వాళ్ళు అది ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఎవరైనా వాయిలెంట్గా ఉన్నారంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఉమ్, అంటే కొంచెం డీప్గా చూస్తే వాళ్ళు చాలా ఇంటలెక్చువల్ ఫిలాసఫికల్ మైండ్ ఉంటారు. సో ఒక ధనురాశి అమ్మాయిని మీరు ప్రేమించారంటే మీ అమ్మ పక్కన ఉన్నట్టే. ఉమ్, అదేవిధంగా కేరింగ్ లో మీ అమ్మ కూడా పనికిరాడు. ఓ, ధనురాశిలో అబ్బాయిని మీరు లవ్ చేశారనుకోండి, మీ బ్రదర్ మీ ఫాదర్ ఇద్దరు ఉన్నట్టే. ఉమ్, వాళ్ళు యుద్ధము చేయగలరు, ఉం? ఓకే. వేదాంతం కూడా చెప్పగలరు. చెప్పగలుగుతారు. అంటే మీరు కృంగిపోయినప్పుడు మీ దగ్గర సైకాలజిస్ట్ లాగా పనిచేయగలరు, ఉమ్, ఉండగలరు. మీ ముందు సమాజం మీ ముందు తిరగబడినప్పుడు ఆ సమాజం ముందు నుంచో యుద్ధం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. అంటే ఓకే. రాజుకు ఉండే లక్షణం ఉంటుంది, ఒక వేదాంతికి ఉండేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. రెండు సో ఈ ఉంటాయి. 2 లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని ఉమ్, తొందరగా అర్థం చేసుకొని వాళ్ళతో జీవితకాలం కలిసి ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడం అనేది జరగదు. అవును. అందుకే చూడండి, చాలా సందర్భాల్లో ధనుర్రాశి వాళ్ళు ఉమ్, కాలానికి అంటే టైంకి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళే బలైపోతారు. ఓకే. ఎందుకంటే అప్పుడు తాత్కాలికమైనటువంటి ప్రవర్తన శైలి, ఉమ్, వాళ్ళు మాట్లాడే విధానం, వీటిని చూసి కొంత అవగాహన పెంచుకొని వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్, తర్వాత మనుషుల్లో మార్పులు రావడము, నిజాయితీ లేకపోవడము, లాయల్టీ తగ్గిపోవడం, అవును. ఇలాంటివన్నీ చూసినప్పుడు వీళ్ళు కృంగిపోతారు. మనసులో ఉన్న విషయాలు ఎవరికి షేర్ చేయరు. ఉమ్, సో వీళ్ళ ఎవరితోనే షేర్ చేస్తే కేవలం కుటుంబ సభ్యులతో షేర్ చేస్తారు. ఓకే. ధనురాశి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్తో కానీ ఉమ్, పేరెంట్స్తో కానీ షేర్ చేస్తారు తప్ప బయట వాళ్ళకి వీళ్ళ ఇంటి విషయాలు చెప్పి వాళ్ళ వాల్యూ పడేసుకోరు. మీరే చెప్పండి, ఇప్పుడు వీళ్ళ గురించి నేను చెప్పా కదా, వీళ్ళు కక్ష సాధింపు టైపా, కాదు, వీళ్ళు రెండోది ఏం చెప్పారు, మూవ్ ఆన్ అయిపోతారా? మూవ్ ఆన్ అవుతారా? ఫస్ట్ది ఏంటి, దుఃఖం, సెల్ఫ్ పిటీ. Yes. 80% దుఃఖంలో ఉండిపోతారు. ఉమ్, దేవదాసు గుర్తుపెట్టుకోండి, దేవదాసు క్యారెక్టరు ఉమ్, ధనుర్రాశి క్యారెక్టర్ ఒకటే. ఓ, ఏమందండి, 80% ఉమ్, ఆ బాధలో ఆ బాధ చీల్చి చెండాడేస్తాడు. ఓకే. ఏమైందండి, అంటే తోలు తీసేస్తాడు, ఆ గుండె చింపేస్తాడు. ఉమ్, అర్థమైందా? ఏది 80%. 80%. మనం బతకాలి కదా, ఉమ్, సొసైటీలో మనం బతకాలి, నలుగురితో నారాయణ అన్నట్టు ఉండాలి. కాబట్టి అవును. వీళ్ళకు ఒకవేళ మనస్తాపం చెందితే, వీళ్ళు ఒకవేళ భాగస్వామి అంటే లవర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్కి కొంచెం టైం తీసుకున్న ప్లాన్ బికి వెళ్తారు వీళ్ళు. ఓకే. కానీ 80% వాళ్ళల్లో ఉండే వాళ్ళలో ఎనర్జీ, ఉమ్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళలో అంతకు ముందర ఉన్నటువంటి ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి బలము, అది 80% వాళ్ళకి తగ్గిపోతుంది. ఉమ్, అందుకే ధనురాశి వాళ్ళని మోసం చేయొద్దని రాసి ఉంటుంది. కర్కాటక రాశి, ధనుర్రాశి, ఉమ్, మీనరాశి, వీళ్ళని మోసం చేయొద్దని ఎందుకు రాసి ఉంటుందంటే అది వాళ్ళకి జీవితకాల శాపం కింద మారిపోతుంది. ఉమ్, అంతే, వాళ్ళు రికవర్ గారు ఉమ్, ఆనెస్ట్లీ. ఎందుకంటే మన సమాజంలో మనం అన్ని రకాల మనుషుల్ని మనము వాళ్ళు వేసుకునే అవును. బట్టలు, ఆహార్యము, ఉమ్, ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళ నవ్వులు, ఒంటి మీద బంగారం చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటారు తప్ప ఉమ్, నిజంగా వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఓకే. ఎప్పుడో 80% చనిపోయినారు వాళ్ళు. ఉమ్, కొంతమంది అయితే చావు కోసం ఎదురు చూస్తుంటారు. సో అందులో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో ధనురాశి వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, అంటే వాళ్ళ ప్రేమ నిజంగా అంత పవిత్రమైంది. ఆనెస్ట్లీ స్పీకింగ్, ధనురాశి వాళ్ళ ప్రేమ నిజంగా ఇట్స్ డివైన్, ఉమ్, అన్డినైబుల్, ఇట్స్ డివైన్. డివైన్ అంటే అది అతడు సినిమాలో చెప్పిన మీనింగ్ కాదు, బ్రహ్మానం చెప్తాడు ఎంత తాగితే అంత అని చెప్తాడు, ఆ డివైన్ కాదు. కాదు. సో ధనురాశి వాళ్ళు వాళ్ళంతా ఎనర్జెటిక్, అంత ప్యాషనేట్ లవర్స్ కాబట్టి ఉమ్, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఎంతజియాజం, వాళ్ళకు ఉన్నటువంటి తొందరపాటు నిర్ణయాలు, తొందరగా అయిపోవాలి పని, ఉమ్, పర్ఫెక్ట్గా అయిపోవాలి, ఈ లక్షణాలు ఉంటాయి చూడండి. అవును. దీంట్లో నుంచి రేషనల్ థింకింగ్, ఓకే.
రాషనల్ థింక్ ఏంటంటే బయట ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన ఊహ ఏంటి, వర్తమానం ఏంటి. ఉమ్, ఇందులో వాళ్ళు గైడెన్స్ తీసుకోవాలి ఎప్పుడు. ఓకే. తీసుకోవడం మరి మనం చిన్నపిల్లలు వయసులో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు ఆలోచించారు. అవును. వాళ్ళకి దోచింది వాళ్ళు కరెక్ట్. అట్లీస్ట్ వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తున్నారంటే మాత్రం ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని ఎదుర్కోవాల్సిన సందర్భాలు వాళ్ళ జీవితంలో రాకుండా వాళ్ళు ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే నాగనాథ్ గారు, ధనురాశి వారి గురించి, వాళ్ళ వ్యాలంటైన్స్ సెలబ్రేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.